ఇది మా మేక పిల్ల. మొన్న మా పిల్లలు సాయంత్రం స్కూల్కి వచ్చి బయటికి వదిలారు. సాయంత్రం 5-6 గంటలకు బయటికి వెళ్తే అక్కడ మా ఇంటి పక్కల కొన్ని మేస్తుంటాయి. బాగా మనం ఇది ఒకటి మధ్యలో వస్తుంది, మీకు ఇది వస్తుంది మధ్య. అయితే ఇంటి పక్కల కొన్ని మేస్తుంటే చెట్లకి కుక్కలు వచ్చినాయి. ఒక 5-6 కుక్కలు వచ్చి దీన్ని పట్టి మొత్తం ఆగం ఆగం చేసినాయి. పిల్లలు పోయి ఎమ్మడ కొడితే ఇక ఇప్పుడు కరిచి కూడా దీనికి వారం అవుతున్నది. ఇంజక్షన్ వేయించిన తగ్గుతూ ఉంది. మళ్ళీ దీనికి నేను కారము పసుపు పెట్టిన, అంతే. హైడ్రోజన్ వాటర్తో కడిగిన, తగ్గుతూ ఉంది. కారం పసుపు ఎక్కువ పెట్టిన, ఇంజక్షన్ వేయించిన, తగ్గుతూ ఉంది. ఇది అంతకంటే ముందే ఈ బూరు పోయింది పాపం. ఇది బూరు పోయి ఉంది, డల్గా ఉంది పాపం. ఇక ఇవి ఉరికొచ్చినాయి, ఇది ఉరకలేకపోయింది గట్టిగా. ఇక చూడు దీన్ని పాపం, దీనికి బూరు పోయింది. ఆ ఇంజక్షన్ కూడా వేయించిన బూరు రావడానికి. లివర్ టానిక్ పోసిన, అదే నీళ్ళల్లో కలిపి వాటర్లో కలిపి స్నానం చేయించిన. అదన్నీ చేస్తూనే ఉన్నా. ఒక 3-4 రోజులకు ఒకసారి స్నానం చేపిస్తూనే ఉన్నా దీనికి. అదంతా మంచిగా నీట్గా అవుతుందని. ఇట్లా ఉంది దీని కథ. అయితే ఇప్పటికైతే తగ్గినట్టే, మొత్తం తగ్గింది కదా. ఇక్కడ కూడా కరిచింది, ఇక్కడ జర చీమ పట్టినట్టు అయింది. మంచిగా కడిగి అక్కడ పౌడర్ వేస్తున్నా, కారం పెడుతున్నా. ఇట్లా ఉంది మొత్తానికైతే బతికింది. అప్పుడు వస్తుందేమో అనుకున్నా ఇది, కానీ బతికింది, గ్రేట్. కానీ ఇది మంచిగా బొచ్చు గిచ్చ అంతా వస్తే ఎంటుకలు దీని లెక్క అయితే అప్పుడు అంతా ఎంటుకలు పోయినాయి దీన్ని. ఇంకా మొన్నటిదాకైతే ఘోరంగా ఉండే, ఇప్పుడన్నా కొంచెం వస్తున్నాయి. మొత్తం తెల్లగా ఉండే, ఘోరంగా ఉండే. అది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.